జనగామ జిల్లా సెంటర్ పాలకుర్తి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి రోజున కొండపై భక్తులు పోటెత్తారు. హరహర శంభో శంకర నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. జాగరణంతో భక్తులు హరిహర దర్శించుకున్నారు. సాయంత్రం జరిగిన కళ్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా జరిగింది. శివకేశవులకు భేదం లేదని సృష్టికి చాటే ఏకైక ఆలయం సోమేశ్వరాలయం. శివ పార్వతులు లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళను ఒకే కళ్యాణ మండపంపై ఆసీనులు చేసి కళ్యాణం చేయడం ఇక్కడి ఆలయ ప్రత్యేకత. ముందుగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివార్ల దివ్య కళ్యాణంను ఎమ్మెల్యే తిలకించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన కళ్యాణోత్సవంను తిలకించిన భక్తులు మైమరిచిపోయారు. ముత్యాల తలంబ్రాలు స్వామివార్లపై పోస్తుంటే చూసిన భక్తులకు రెండు కళ్ళు చాలలేదు. స్వామివారు అమ్మవార్లకు చేసే మాంగళ్య ధారణ ఘట్టంను కనులారా చూసిన భక్తులు పునీతులయ్యారు. ఆలయం ఈవో భాగంలో లక్ష్మీ ప్రసన్న, పాలకుర్తి సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న, పాలకుర్తి కొడకండ్ల మార్కెట్ చైర్మన్లు లావుడియా మంజుల భాస్కర్, నల్ల అండాలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, రాఘవరావు, పాలకుర్తి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ మొక్కుతో వరమిస్తారు అనేది ఒకటి సాంప్రదాయం ఉన్నది. అదే సాంప్రదాయంగా ఇక్కడ పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీస్వామి దేవస్థానంలో చాలా అధికంగా డెవలప్మెంట్ కూడా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడ చాలా కోట్లతోని 100 కోట్లతోని ఇక్కడ పుణ్యక్షేత్రం అంటే ఇక్కడ పాలకుర్తి సోమేశ్వర దేవస్థానం ఒకటి, ఇక్కడ పక్కకే బొమ్మెర పోతన కవి ఉంటాడు, ఇక్కడ పక్కకే ఒల్మిడి దేవస్థానం ఉంటుంది. ఈ 3 దేవస్థానాలను టూరిజంగా దయాకర్ రావు ఇక్కడ మార్చడం జరిగింది. ఇది అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడనే పెద్ద ఎత్తున సోమనాథుని విగ్రహం కూడా పెట్టడం జరిగింది. దీన్ని చూడడానికి యావత్ తెలంగాణ నుంచి ప్రజలు తండోపతండాలుగా మహాశివరాత్రి వేళ కాకుండా కూడా మామూలప్పుడు కూడా దీన్ని చూసి పోవాలని అందరూ భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ అతిపెద్ద పురాతనమైన దేవాలయం కాబట్టి ఇది అంగరంగ వైభవంగా ఇంకా ఎదుగుదలకు ఎంతో ఎదగాలని సోమేశ్వర లక్ష్మీ దేవస్థానాన్ని వేడుకుంటూ ముగిస్తున్నాం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అనేది చాలా ఘనంగా పాలకుర్తి ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఉంటే పోయిన సంవత్సరం చాలా పబ్లిక్ ఎక్కువైనారు. తర్వాత అలాగే సెక్యూరిటీ బిల్లు కూడా చాలా తక్కువైంది. ఇప్పుడు ప్రతి ఒక్క లైన్లో మెట్ల దగ్గర పోలీసు బృందం ఉండడం వల్ల మన పబ్లిక్కి తర్వాత మన దర్శనం కూడా స్పీడ్ జరిగింది. మేము వచ్చిన 10 నిమిషాల దర్శనం అయిపోయింది. మాకు ఎంత తొందరగా జరిగిందంటే దీని అంతా కారణము మన పాలకుర్తి ఎమ్మెల్యే వాళ్ళు ఉండడం వల్లనే తొందరగా అయిపోయింది. పోలీసుల బృందం బాగా జరిగింది ఇక్కడ. అలాగే మా ఎన్నుకున్న వాళ్ళ దర్శనం చేసుకోవడానికి కూడా వాళ్ళు కూడా బాగా జరగాలని ఆ దేవుని ఆశీస్సు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఈ దేవుడి దర్శనం చేసుకోవడానికి ప్రతిసారి వస్తుంటాం. ఈసారి కూడా దేవుడి దర్శనం సంతోషంగా జరిగింది. ప్రతి అభివృద్ధి కూడా ప్రతి సంవత్సరం ఈ దేవుడి దర్శనాన్ని మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం తొర్రూరు నుంచి.
ప్రతి సంవత్సరం తొలి నుంచి వస్తుంటాం. ఇప్పుడు కూడా ఆ దేవుడి దర్శనం సంతోషంగా జరిగింది. మళ్ళీ ఆ దేవుడి దర్శనం మళ్ళీ సంవత్సరం కూడా మళ్ళీ వస్తాం. సంతోషంగా దేవుడి దర్శనం జరగాలని, అభివృద్ధి కూడా ఎక్కడ కూడా పోలీసు కానీ చేసే పనుల వాళ్ళు కానీ అందరూ కానీ మాకు సంతోషంగా సహకరించారు. ఆ దేవుడి దర్శనం సంతోషం జరిగింది.